ఇవాళ మనం ఉసిరికాయ పచ్చడి చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా కేజీ ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకొని తడిపోయేదాకా తుడిచేసుకొని ఆరబెట్టేసుకుందాం. 120 గ్రామ్స్ చింతపండు, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి, పల్లీల నూనె, ఆవాలు, జీలకర్ర, మెంతులు. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా చింతపండు మునిగేదాకా వేడి నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలోకి 2 స్పూన్ల మెంతులు వేసుకొని ఒక 2 నిమిషాలు వేపేసుకున్నాక అందులోకి 4 స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకుందాం. ఒక నిమిషం వేయించుకున్నాక ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెంతులు ఎర్రగా అయ్యేదాకా వేపేసుకుందాం. ఇలా పచ్చివాసన పోయేదాకా వేపేసుకుంటే పచ్చడి చేదు రాకుండా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బాండిలోకి కేజీ ఉసిరికాయలకు 800 గ్రాములు పల్లీల నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఉసిరికాయలు వేసుకుందాం. ఇలా ఉసిరికాయలు బ్రౌన్ కలర్లో వేగాక పచ్చడి కలుపుకునే బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిలోకి పోపు వేసుకుందాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, చివర్లో ఎండుమిర్చి కూడా వేసుకొని 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించి పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాండిలోకి 2 స్పూన్ల నూనె వేసుకొని చింతపండు గుజ్జును వేసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకొని చింతపండు గుజ్జంతా దగ్గర పడేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు ఉసిరికాయల్లోకి 1/2 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి, 3 గడ్డల వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఉసిరికాయకి ఈ మిశ్రమం అంతా పట్టేదాకా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకే ముందుగా మనం చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకొని పోపు వేసేసుకుందాం. ఈ విధంగా పోపునంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 3 రోజులు పక్కన పెట్టుకుందాం. 3 రోజులు అయింది. మనం ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం. నూనె అంతా కూడా పైకి తేలిందండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారము టేస్ట్ చేసుకొని ఒకవేళ నూనె తక్కువ అయితే మనము గోరువెచ్చని నూనె కూడా వేసేసుకొని మరోసారి కలిపేసి జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నిలువ ఉంచుకోవచ్చు. అంతే అండి, మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.